సీనియర్ ఎమ్మెల్యే షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ గారు మన దగ్గర ఉన్నారు. మనం చూస్తున్నాం 2 రోజుల నుంచి ప్రస్తుతం వాళ్ళ నివాసాల్లో ఉన్నాం. కాసేపటికి దారా నాగేందర్ కూడా వచ్చారు, చర్చలు జరిపి ఎట్లా చూస్తారండి మొన్నటి నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలు, ఆయన చీరగాదులు చూపించడం కావచ్చు, దాని తర్వాత నిన్న ఉద్రిక్త వాతావరణం ఎలా చూస్తారు? మీరు కూడా 2-3 రోజులుగా చూస్తాం పరిస్థితులు. మేము క్రమశిక్షణగా పద్ధతిగా పోయే మనుషులం. పదే పదే మా మీద రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినందుకు పెంచాల్సి వచ్చింది. 7.5 లక్షల ప్రజానికానికి 3 సార్లు శాసనసభ్యుడిగా గెలిచిన వాడిని, పట్టుమని 10 నెలలు శాసనసభ్యుడు నువ్వు కాదు, ఆడపడుచుల గురించి మాట్లాడావు, ప్రాంతీయ విభేదాల గురించి మాట్లాడావు, వ్యక్తిగత చేసావు. పిల్లినాయన రూమ్లో పెట్టి కొడితే తిరగబడుతుంది. శాంతియుతంగా ఉండేటువంటి అరికపూడి గాంధీ గారు నిన్న మనం చూసాం ఒక పొలిటికల్ హీట్ పెంచే విధంగా ఆయన నివాసం దగ్గర ఉద్రిక్తత ఉంది. మీ అనుచరులు కావచ్చు పెద్ద ఎత్తున హంగామా చూస్తుంది. దాన్ని ఎట్లా మనం అర్థం చేసుకోవాలి? ఈ కోపానికి గల కారణం ఏంటి? మనసు బాధపడింది. ఈ కుటుంబ సభ్యుల్ని విమర్శించే విధంగా చీరగాజులు కావచ్చు, ప్రాంతీయ విభేదాలు కావచ్చు, అతను మాట్లాడిన దూషణలు కావచ్చు, ఇక టాలరేట్ చేయకూడదు. నేను మీడియాతో చెప్పా, కేసీఆర్ గారు దీన్ని సెటరేట్ చేయాలి. ప్రాంతీయ విభేదం మీద వారు ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి. మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడిన విధానాన్ని నా సహచర శాసనసభ్యులు కేసీఆర్ గారు వాడి చేత క్షమాపణ చెప్పించాలి. పాడి కౌశిక్ రెడ్డి ప్రాంత విద్వేషాలు రెచ్చగొట్టేలాగా మాట్లాడడం అనేది ఎట్లా అర్థం చేసుకుంటుంది? ఎలాంటి మెసేజ్ ఉండే అవకాశం, భవిష్యత్తులో ఎట్లాంటి ప్రభావం చూసే అవకాశం ఉంటుంది? ఇది ఎన్నికలు కాదు. అయినప్పటికీ కూడా మేము ప్రాంతీయ విభేదాలు లేకుండా అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి ఒక కుటుంబ సభ్యుల్లాగా ముందుకు పోతాను. ఈ ప్రాంత ప్రజలు నన్ను 3 సార్లు శాసనసభ్యుడిగా గెలిపించారు. హైదరాబాద్లో మనకి వాళ్ళ మొత్తం 1 సైడ్ సీట్లు వచ్చినాయంటే 29 రాష్ట్రాల ప్రజానికం. మద్రాసీలుగా ఉన్న రాష్ట్రాన్ని నడిపి ఆంధ్రప్రదేశ్ చేసుకున్నాం. తర్వాత పోరాటం చేసి తెలంగాణ చేసుకున్నాం. ఇవాళ మళ్ళీ తెలంగాణ ఆంధ్ర అనే ఇష్యూ మధ్యలో వచ్చిన వ్యక్తి వీటన్నిటి కూడా సమయంగా క్రమశిక్షణగా ఇండస్ట్రియల్గా ఐటీగా ఇండస్ట్రియలిస్టులుగా చక్కటి వ్యాపారం చేసుకున్నటువంటి నగరాలని ఇటువంటి చీడ పురుగులు వచ్చి ఇక్కడ పిఎస్సి చైర్మన్ మీకు ఇవ్వడాన్ని కాంగ్రెస్ పార్టీ ఇవ్వడాన్ని బీఆర్ఎస్ పార్టీ తప్పు చూస్తుంది. ఎట్లా మీరు దీన్ని అర్థం చేసుకుంటారు? ఎట్లా సంబంధించుకుంటారు? తప్పేముంది? మనం 10 సంవత్సరాల్లో గతంలో కాంగ్రెస్ పార్టీ 22 మంది గెలిచారు. శ్రీధర్ బాబు గారికి ఇవ్వమని ఆ పార్టీ నుంచి ఒక లెటర్ ఇచ్చామా? ఒక్కొక్క శాసనసభ్యుడిని వలలో వేశాం, మంత్రులు చేశాం, లాక్కున్నాం. ఎంఐఎంకి పిఎస్సి చైర్మన్ ఇచ్చాం. మనం చేస్తే సంసారం, ఎదటాడు వీళ్ళు చేస్తే వ్యభిచారం అని అనుకుంటే ఇది పెద్ద తప్పవుతుంది. అంటే కాసేపట్లో ఇక్కడ మీ ఇంటి దగ్గరికి వస్తా అన్నాడు, మీ ఇంటి దగ్గరికి వచ్చి జెండా ఎగరేస్తా అంటున్నాడు. నిన్న మీరు చేసినటువంటి హంగామాను మళ్ళీ యాసిస్గా నేను కూడా కక్ష తీర్చుకుంటాను అంటాడు పాడి కౌశిక్ రెడ్డి. అది సాధ్యమేనంటారా? అతను మీటింగ్ పెట్టి సమావేశం పెడతా అన్నాడు. మీటింగ్కి కావాల్సిన అరేంజ్మెంట్లు అన్నీ చేశా. చైర్స్ వేసా, టిఫిన్ టైంకి వస్తే టిఫిన్ పెడదాం, భోజనం టైంకి వస్తే భోజనం పెడదామని అరేంజ్మెంట్లు పక్కా చేశా. అతను ఎప్పుడొచ్చినా విరోధి వచ్చినా
స్వాగతం పలికి మంచినీళ్ళు కాఫీ ఇచ్చే సంస్కారం మాకుంది. ఎవరొచ్చినా స్వాగతిస్తా. కానీ అరెస్టులు ఎక్కడికక్కడ చేస్తారో, మీరు పార్టీలో లేరు, బీఆర్ఎస్ పార్టీలో లేరు, కాంగ్రెస్ పార్టీలో చేరారు, ప్రతిపక్ష లీడర్లను మీరు అంటున్నారు అనేది వాళ్ళ ఆర్గ్యుమెంట్. హరీష్ రావుతో కూడా ఉంటారు. చేరానో చేరతానో ఎక్కడున్నానో అందరికీ తెలుసు, అందరికీ కూడా తెలుసు. మనం చేసినటువంటి కార్యక్రమాలు ఏంటి, ఇవాళ జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఏంటి, దాని మీద డిబేట్ జరగాలి. వ్యక్తిగత దోషాలు చేస్తారా, ప్రాంతీయ విభేదాలు తీసుకొస్తారా, దానికి దీనికి సంబంధం లేదు. ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారు? ఈ హంగామా పోలీస్ స్టాప్ పడే అవకాశం ఉంటుందా? ఇప్పుడు మీరు ఇంటి దగ్గరే ఉన్నారు, వాళ్ళు రావడానికి సిద్ధంగా ఉన్నారు, కానీ అరెస్టులు జరుగుతున్నాయి. దీన్ని ఎట్లా ఓవరాల్గా ఎట్లా కన్క్లూజన్ చేసే అవకాశం అంశాన్ని? అరెస్టులు దేనికి జరుగుతున్నాయి? నీ రౌడీజం, నీ దుర్మార్గపు మాటలు బట్టి ఇవాళ లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాల్సిన బాధ్యత పోలీసు వాళ్ళది ఉంది కాబట్టి వాళ్ళు జాగ్రత్తలు వాళ్ళు తీసుకుంటారు. గాంధీ వెనుక రేవంత్ రెడ్డి ఉన్నాడు, సీఎం ఉన్నాడు, ఇదంతా అందుకే జరుగుతుందంటారు. రేవంత్ రెడ్డి గారు ఎక్కడున్నారు? ఢిల్లీలో ఉన్నారు. ఇంకా గట్టిగా చెప్పాలంటే నా వెనకాల హరీష్ రావు గారు ఉన్నాడు. హరీష్ రావు గారే నన్ను బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ చేసింది. పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇంత దివాలా తీయడానికి కారణం ఇలాంటి వ్యక్తులు బీఆర్ఎస్ పార్టీలో ఉండడమే ప్రధాన కారణం అని కూడా చెప్తున్నారు. నా వెనక ఎవరు రేవంత్ రెడ్డి కాదు, మరోవరు కూడా మంత్రులు ఎవరు కూడా లేరు అని అరికపూడి గాంధీ చెప్తున్నారు. నేను ఇంట్లోనే ఉంటాను, ఎవరు వచ్చినా కూడా నేను ఇక్కడికి సిద్ధంగానే ఉన్నానని కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. కెమెరా పర్సన్ హేమంత్తో నరేందర్, జీ తెలుగు న్యూస్, అరికపూడి గాంధీ నుంచి.